హాయ్ ఫ్రెండ్స్, మనం అనుకున్న ప్లాన్ ఏంటి అంటే పచ్చిగడ్డి, ఎండుగడ్డి దానా తీసుకొచ్చి మీకు ఇచ్చి పేడ తీసుకొని పాల కింద దగ్గర పోసి రావటం. అలా కాదు ఫ్రెండ్స్, ఇంకా ప్లాన్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం ఒకసారి. మీరు 1-2 బర్రెలు మీకు ఉన్నాయి అనుకోండి, పాలు మీరే తీసుకోవడానికి ట్రై చేయండి. 4 కన్నా ఎక్కువ ఉంటే మిషన్ ఒకటి కొనుక్కోండి. మిషన్ ఒకటి కొనుక్కుంటే మీకు ఈజీగా ఉంటుంది. లేదా ఇన్ని బర్రెలు కానీ ఇన్ని ఇళ్ళకని కానీ ఒక మిషన్ ఇస్తా. మీరు ఒకరు తీసుకున్న తర్వాత ఒకళ్ళు తీసుకున్న తర్వాత ఒకళ్ళు తీసుకుంటే బాగుంటుంది. పాలు లేదు, పాలు కూడా తీయలేకపోతున్నాము అని అనుకోండి, ఇన్ని ఇళ్ళకని కానీ ఇన్ని బర్రెలు కని కానీ ఒక మనిషిని పెడతాను. పొద్దున అతనే పాలు తీసి అతనే పేడ ఎత్తేసేసి మాకు ఇచ్చేస్తే మేము పోసొస్తాము. మేము అతను తీసుకొచ్చి దాని ఇస్తే అతను వేసుకుంటాడు. దాని ఆలన పాలన బాగున్నా బాగాలేకపోయినా పొద్దున వచ్చి చూస్తాడు, దానికి ఏం కావాలో అవి వేస్తాడు. మధ్యాహ్నం వచ్చి దానికి ఏం కావాలో అది పెడతాడు. సాయంత్రం వచ్చి మళ్ళీ దానికి ఏం కావాలో పెడతాడు. ఇన్ని ఇళ్ళకని ఇన్ని బర్రెలు కని కానీ ఒక మనిషిని పెడతాను. దాన్ని పాలన అంతా ఆయనే చూసుకుంటాడు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ప్రతి నెల పాల కింద దగ్గరికి వెళ్ళేసి డబ్బులు తీసుకొచ్చుకోవటం మీరు చేయాల్సిన పని. లేదా ఒక సెంటర్ తీసుకొని అక్కడ పెడతాను. అక్కడికి వచ్చేసి ఇన్ని ఇళ్ళకని కానీ ఇన్ని బర్రెలు కానీ ఒక సెంటర్ పెడతాను. అక్కడికి వచ్చేసి పాలు పేడ ఇచ్చేసి దానా తీసుకెళ్ళిపోతే అట్లయినా ఓకే, అదొక ప్లాను. లేదు అనుకోండి, పాల కేంద్రం సెంటర్గా పెట్టేసుకొని అక్కడికి వచ్చేస్తే సరిపోతుంది పొద్దున సాయంత్రం. మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మీ ఇల్లు ఊర్లో ఎక్కడో ఉందనుకోండి, గడ్డేసుకొని లారీ వచ్చిందనుకోండి, ఈ లైన్లోకి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక ఇల్లు ఉందనుకోండి, ఇక్కడికి వెళ్ళి రావటం అంటే చాలా టైం, అసలు సమయం వృధా అయిపోతుంది. ఇక్కడికి వెళ్ళి వచ్చి ఈ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చి వచ్చి వాళ్ళ ఇబ్బంది అయిపోతుంది. అందుకని చెప్పేసి మీరు లారీ వచ్చే టైంకి ఇక్కడ ఉన్నారనుకోండి, వీళ్ళు ఇక్కడ ఉన్నారనుకోండి, ఇక్కడ ఇచ్చేసుకుంటూ ఉంటే ఈ ఎంప్లాయ్కి ఏంటంటే శ్రమ తగ్గుతుంది, టైం సేవ్ అయిపోతుంది. దీనివల్ల టైం సేవ్ అయిపోతుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అన్న మాకు ప్లేస్ లేకపోతే ఎలా అంటున్నారు. ప్లేస్ లేకపోతే మీరు మిద్దులు ఉంటారు కదా, మిద్దులు మీన్స్ డాబాలు ఉంటాయి కదా, పైన రేకుల షెడ్ వేసుకోండి. బర్రెలైనా పైన ఎక్కిచ్చేద్దాం అంటే చెప్తున్నాను. అది కూడా ఎందుకు వదిలిపెట్టాలని నా ఉద్దేశంతో చెబుతున్నాను. లేదు, ప్లేస్ లేని వాళ్ళు మా పరిస్థితి ఏందన్నా అంటే 10 ఇళ్ళకి కానీ లేదు 2 ఇళ్ళకి కానీ అందులో 15 లేదా ఇళ్ళకని కానీ అందులో బర్రెలు ఒక ప్లేస్ తీసుకొని బర్రెలు కట్టేసుకుంటే ఆ బర్రెలు ఇక్కడే ఉంటాయి. మీరు ప్రతి నెల వచ్చి విజిట్ చేసినా ఇబ్బంది లేదు. ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఉండటం వల్ల ఇబ్బందే. ఎలా వీలైతే అలా చేద్దాము. ప్రతి నెల మీరు చేయాల్సిన పని ఏంటంటే వెళ్ళేసి బ్యాంక్ అన్నది పాల కేంద్రానికి వెళ్ళేసి మీరు అక్కడికి వెళ్ళేసి మనీ తీసుకుంటే సరిపోతుంది. ఈ ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తుందంటే ఫ్రెండ్స్, ఎందుకు వస్తుందంటే పచ్చిగడ్డి వేసుకోవడానికి, ఎండిగడ్డి వేసుకోవడానికి, పేడ వేసుకోవడానికి, బరిదిరికే ప్లేసు, ఓపికగా పాల కేంద్రం దగ్గర పొద్దున సాయంత్రం పోసి వచ్చి అంత ఓపిక ఉంటే అప్పుడు ఈ ఆలోచన వస్తుంది. ఇవన్నీ లేకుండానే మనం మీ ఇంటి దగ్గర ఉండి ఇంత మనీ మీకు జనరేట్ అవుతుందంటే ఇంత మించి ఏం కావాలి ఫ్రెండ్స్, ఎవరు ఇస్తారు? ఇది గనక మనం చేస్తే మాత్రం చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.